बालस्तवत्क्रीडासक्तः तरुणस्तवत्तरुणीसक्तः वृद्धस्तावच्चिन्तासक्तः परमे ब्रह्मणि कोऽपि न शक्तः परमे ब्रह्मणि कोऽपि न शक्तः भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज మూఢమతే. శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు పావని మనకి వినిపించిన శ్లోకం 7వ శ్లోకం. ఈ శ్లోకంలో కూడాను చక్కటి అంతరార్థం ఉంది. ముందు మనం దీని ప్రతిపదార్థ తాత్పర్యాలని తెలుసుకుందాం, తర్వాత దాని విశ్లేషణ చూద్దాం. బాలః తావత్ చిన్నతనంలో ఉన్నవాళ్లైతే, క్రీడా ఆసక్త ఆటల పట్ల ఆసక్తి కలవారవుతున్నారు. తరుణః తావత్ యవనంలో ఉన్నవాళ్లైతే తరుణి స్త్రీలయందే సక్తః ఇష్లై ఉన్నారు. వృద్ధః తావత్ ముసలివాళ్లైతే చింతాసక్త తీరని కోరికలను గురించి చింతించడమే వాళ్ళకి ఆసక్తిగా మిగులుతుంది. పరమే పరమ ఉత్కృష్టమైన బ్రహ్మణి బ్రహ్మపదార్థం నందు కహ అపి ఏ దశలో ఉన్నవారును కూడాను నా సక్తః ఆసక్తులు అవడం లేదు అంటున్నారు. మనిషి జీవితంలో ప్రతి దశలో కూడాను విషయాసక్తిలోనే మునిగిపోయి ఉంటున్నాడు. బాల్యంలో ఆటలు, యవ్వనంలో కామము, వృద్ధాప్యంలో చింతలు. కాని జీవితం అంతా గడిచిపోయినా పరబ్రహ్మపైన దృష్టి పెట్టేవాడు ఎవరూ ఉండట్లేదు అంటున్నారు శంకరుల వారు. శంకరులు ఇక్కడ చెప్పేదేంటంటే, మనిషికి కాలం శత్రువు కాదు, ఆసక్తే శత్రువు అంటున్నారు. ఆసక్తి మారుతోంది గాని వైరాగ్యం రావడం లేదు. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము 3 దశలు మోహప్రూపాలే. ఈ శ్లోకం అన్ని జీవితాన్ని 3 ముక్కలుగా వృధా చేయకు, ఈ క్షణం నుంచే నువ్వు బ్రహ్మకి అంకితం చెయ్యి అంటూ చెప్తోందనమాట. ఎలా? చిన్నప్పుడు మనకి దేవుడు, జీవితం అంటే ఏమిటో తెలియదు, ఆటలు మాత్రమే తెలుస్తాయి. ఇప్పుడు కాదు, ఆడుకుంటాం అనుకుంటూ మనం ఆటలు ఆడుకుంటుంటాం. బాల్యం ఆటల కోసమే. కానీ సమస్య ఎక్కడొస్తుందంటే, ఆడుతూ పాడుతూ మనసు బయటకి తిరగడానికే అలవాటు చేసేసుకునే పరిస్థితి వచ్చేస్తుంది. ఏది కనిపిస్తే అది కావాలి, ఏది దొరికితే దానికే విలువ. ఇక్కడే మన జీవితం మన చేతుల నుంచి ఇంద్రియాల చేతుల్లోకి మెల్లిగా జారిపోతుంది. యవ్వనం ఎప్పుడు దీన్ని అనుభవించేద్దామా అంటాం. ఆటలు తగ్గిపోతాయి. ఆటలు తగ్గిపోయాయి కదా అని ఖాళీ వచ్చిందనుకుంటే పొరపాటే. ఆ ఖాళీని కోరికలు నింపేస్తాయి మనకి. డబ్బు, పేరు, సంబంధాలు, ఆకర్షణ, విజయం. ఇప్పుడే జీవితం అంతా, ఇప్పుడే అనుభవించేయాలి దీన్ని అనుకుంటాడు. మళ్ళీ అక్కడ దేవుడు, ఆత్మ, అర్థం ఇవన్నీ ఇప్పుడు కాదు, వృద్ధాప్యంలో చూద్దాంలే అనుకుంటాడు. అయితే యవ్వనంలో మనం దేనికి బానిసం అయ్యాం? స్త్రీకి కాదక్కడ, ఆసక్తికే మళ్ళీ బానిసత్వం. సరే, వృద్ధాప్యం వచ్చేసింది. ఇప్పుడు శరీరం మాట వినదు, కోరికలు తీరలేదు. కానీ మనస్సు ఆగుతుందా? ఆగదు. ఇప్పుడు కొత్త ఆట మొదలవుతుంది దానికి, చింతలాట. పిల్లల గురించి చింత, ఆస్తి గురించి చింత, రోగం గురించి చింత, మరణం గురించి చింత. ఇంతకాలం దేవుణ్ణి వాయిదా వేసిన మనిషి ఇప్పుడు భయంతో దేవుణ్ణి పిలుస్తాడు. ఇది భక్తి కాదు, అక్కడ మళ్ళీ భయమే. శంకరుల ప్రశ్న ఏమిటి? ఇక్కడ ఆయన మనిషిని తిట్టడం లేదు, ఓ ప్రశ్న వేస్తున్నాడు. ఏమని? బాల్యం పోయింది, యవ్వనం పోయింది, వృద్ధాప్యం కూడా పోయింది. నువ్వు ఎప్పుడైనా నీకోసం జీవించావా అన్నారు. పరే బ్రహ్మణి అంటే నీ అసలైన స్వరూపంలో ఎప్పుడైనా నువ్వు ఉన్నావా? నీవెప్పుడైనా ఆసక్తి చూపించావా దానిమీద అంటూ. ఎందుకంటే ఈ శ్లోకం మనని నిందించడం లేదు, మనల్ని అద్దంలో చూపిస్తుంది. మనిషి చెడ్డవాడు కాదు, అలసత్వం ఉన్నవాడు. దేవుణ్ణి వృద్ధాప్యానికి వదలకండయ్యా, మీరు ఆత్మజ్ఞానాన్ని ఖాళీ సమయానికి వాయిదా వేయకండి అని చెప్తూ, బాల్యంలో చిన్న నామస్మరణతోటి మొదలుపెట్టండి. యవ్వనంలో కర్తవ్యంతో పాటు కర్మతో పాటు దైవచింతన చేయండి.
వృద్ధాప్యం వచ్చేసరకలా శరణాగతిని పొందండి అని చక్కగా మనకి భగవత్పాదుల వారు ఇందులో సూచిస్తున్నారన్నమాట. ఈ రకంగా జీవితాన్ని మనం 3 ముక్కల కింద చేసుకుని వృధా చేసేసుకుంటున్నాం అంటున్నారు ఆయన. ఇది గుర్తించి మనం మన నిత్య జీవితంలో మనిషి జన్మ ఎత్తినప్పుడు అన్ని దశలలో కూడా దైవనామము దైవస్మరణ అన్నది అలవర్చుకోవడం ముఖ్యము. దానితోటి మనకి శాంతి లభిస్తుంది అంటున్నారు. ఇప్పుడు మనం తెలుగులో పద్యాన్ని కూడాను వినేద్దాం. బాల్యము అంతా ఆటలమయము, యౌవనమున స్త్రీలంపటము, వయసు ముదిరిన వ్యర్థ చింతనమే, ఎప్పుడో శ్రీహరి పదసేవనము. వయసు మళ్ళగా వ్యాధులు సోకగా, హృదయములో ఆరాటము తీరక, తహతహతో మది తపించిపోవును. తత్వము పైన తలపులు నిలుపవు, స్మరించు హరిని స్మరించు హరిని స్మరించు హరిని సుగుణమతి. భజించు హరిని భజించు హరిని భజించు హరిని బుద్ధిమతి. తహతహతో మది తపించుపోవుతూ తత్వము పైన తలపులు నిలుపవు అంటూ చక్కటి పద్యాన్ని మనకి వినిపించారు డాక్టర్ గారు. బాల్యంలో తెలిసి తెలియని వయసులో సమయం అంతా ఆటపాటలతోటి వ్యర్థం చేసుకున్నాను. ఆ తర్వాత యుక్త వయసు రాగానే స్త్రీ వ్యామోహంలో పడి కామక్రీడలకు సమయం వృధా చేసుకున్నాను. ఆ తర్వాత వృద్ధాప్యంలో ధనము కాంత కనకాలపైన ఆశలు తీరక జరా వ్యాధి బాధలతోటి చింతాగ్రస్తులై ఆ చివరి క్షణాలు వృధా చేసుకున్నాను. ఇంకా భగవంతుని పైన తలుపు ఎప్పుడు జీవితకాలం అంతా ఇలా వృధా అయిపోయింది, నేనేం సాధించలేకపోయానే. కర్తవ్యాన్ని ఎరిగి పరమాత్ముని పైన మనస్సు నిలిపి గోవిందస్మరణతోటి జీవితం పునీతం చేసుకో అంటున్నారు. ఇలా వృధా చేసుకోవద్దు అంటున్నారు ఈ కవి. భగవత్పాదులు వారు రాసిన దానికి చక్కటి తెలుగు పద్యాన్ని రాసిన ఈయనకి మరొకసారి నమస్కారం చేస్తూ మనం మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరొక శ్లోకంతో కలుద్దాం. అంతవరకు సెలవు.